వచ్చేలాగా ఆ కిరాణా రంగం ద్వారా ఉద్యోగాలు కల్పించే పరిస్థితి, దాన్ని కూడా మీరు మోసం చేసి వాళ్ళు ఏంటి రాజీనామా చేయాలి విద్యామంత్రి లోకేష్ బాబు, రాజీనామా చేయాలి విద్యామంత్రి లోకేష్. చేయాలి డిఎస్సీ అభ్యర్థులకి, చేయాలి విద్యామంత్రి లోకేష్, రాజీనామా చేయాలి విద్యామంత్రి లోకేష్, రాజీనామా చేయాలి. నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే అది గోప్యంగా వచ్చినటువంటి ఒక వ్యవహారం అవుట్ సోర్సింగ్ ద్వారా బయటపెట్టి లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసి స్పోర్ట్స్ కోటాల్లో ఏదైతే జోనల్ గా పని చేసినా, స్టేట్ కి రిప్రజెంటేషన్ చేసినా, వివిధ రంగాల్లో ఇవాళ గ్రామ స్థాయి నుంచి ఎవరైతే ఆ స్పోర్ట్స్ లో, ఆటల్లో, క్రీడల్లో అనుభవాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా తీసుకుని వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి వచ్చేలాగా ఆ కిరాణా రంగం ద్వారా ఉద్యోగాలు కల్పించే పరిస్థితి, దాన్ని కూడా మీరు మోసం చేసి వాళ్ళు ఏంటి భవిష్యత్తుతో ఆటలాడొద్దు విద్యార్థి భవిష్యత్తుతో, ఆటలాడొద్దు విద్యార్థి భవిష్యత్తు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్రంలో డిఎస్సి మీద ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఇవాళ ఏదైతే నిరుద్యోగ భుక్తి ఏదైతే ఇవాళ యువత విద్యార్థులకు ఇవ్వట్లేదో, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో 12 త్రైమాసికాలకి బకాయిలు ఉంటే ఎంత మటుకు కూడా ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఒక్క స్టేట్మెంట్ కూడా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా వాటి మీద ఎవరి పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థులకి అన్యాయం జరిగిందో, ఇవాళ ఏదైతే నిరుద్యోగ భుక్తి విద్యార్థులకు రాలేదో, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఇవాళ రాలేదో, వీటన్నిటి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా డిఎస్సీలో అక్రమాలు జరిగిన అన్ని కూడా ప్రూఫ్ తో రాష్ట్రానికి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు ఇంకా సిగ్గు లేకోకుండా ఇంకా ఆ యొక్క శాఖలో పనిచేయటం చాలా అవివేకం. ఆయన ఇమీడియట్ గా రిజైన్ చేయాలని ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. అలాగే 10వ తారీఖు నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ చేసి ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఉధృతం చేస్తుందని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో నీట్ విద్యార్థులు సుమారు 20 లక్షల మంది ఇవాళ ఎగ్జామ్స్ రాస్తే అక్కడ అవకతవకలు జరిగినాయని సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారన్న బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, డిఎస్సి ప్రశ్నాపత్రాలు గోప్యంగా ఉంచవలసిన అవుట్ సోర్సింగ్ ద్వారాగా దాన్ని బయటికి విడుదల చేసి ఇవాళ లక్షలాది రూపాయలు చేతులు మారి కార్యక్రమంలో ప్రూఫ్లతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపించినా ఇంకా చిత్తశుద్ధి లేని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదంటే, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వలేదంటే వాళ్ళు తప్పు చేసినట్టు నిరూపించుకోవటమే. వాళ్ళలో చిత్తశుద్ధి ఉంది అని తెలుసుకోవాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. తక్షణమే రాజీనామా లోకేష్ గారు చేసి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మీ అందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తాడేపల్లి నియోజకవర్గ టౌన్, రూరల్, పెంటమాడు మండలం కార్యకర్తల తరఫున విద్యార్థుల తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ